హాయ్ అండి. సోనియాని చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? నాకేమనిపిస్తుంది అంటే చాలా చికాకు అనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ కొంచెం మాట్లాడినా కూడా సోనియాకి ప్రాబ్లమే. అంటే ఆవిడ అసలు మాట్లాడకూడదా హౌస్‌లోని? చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద ఇష్యూ చేస్తుంది. ఆవిడని ఎలాగైనా హౌస్ నుంచి పంపించేద్దామని పూర్తిగా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నది. చిన్న విషయం ఏమీ కాకపోయినా చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్తాను ఇప్పుడు క్లారిటీగా. మీరే చెప్పండి. ఆ విధంగా చేయడం తప్పా కాదా అని చెప్పేసి. ప్రతి చిన్న విషయానికి ఈవెన్ బాద్షా గారి మీద కూడా. ఎందుకంటే మన పృథ్వీ సోనియా ఇద్దరికి డిస్కషన్ అవుతుంది కదా. అంటే హౌస్లో ఎవరు లాస్ట్ దాకా వెళ్ళొచ్చు, తర్వాత ఎవరు కరెక్ట్ అని చెప్పేసానంటే బాద్షా గారి పేరు చెప్తారు పృథ్వీ. అప్పటి నుంచి సోనియాకి పట్టుకుంది బాద్షాని ఎలాగైనా నెగిటివ్ చేసి ఆయన పంపించేయాలని చెప్పేసి. అసలు ఈవిడ ఆడి ముందుకు రావాలా? ప్రతి వాళ్ళ మీద ఎవరు కొంచెం మంచి కంటెంట్ ఇస్తున్నారో, తర్వాత మంచిగా అనిపిస్తున్నారు వాళ్ళని నెగిటివ్ చేసి పంపించేద్దామని వీళ్ళ ఆలోచన అనుకుంటా. అసలు అక్కడ చెప్పండి, అసలు ఈవిడ సోనియాకి ఆడపులి అన్న దగ్గర నుంచి ఆడపిల్లలతో మాట్లాడకూడదు అనుకుంటుంది. ఎవరితోనైనా ఆడపిల్లలతో మాట్లాడుతుందా? లేదు. మాట్లాడుతుంది 24 గంటలు ఎవరితోని? నిఖిల్తోని, పృథ్వీతోని, తర్వాత నబిల్తో కూడా చాలా తక్కువగానే మాట్లాడుతుంటుంది. ఆగమని గంటతో ఈ మధ్య బ్రదర్ అని చెప్పి కొంచెం మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఆడపిల్లలతో మాట్లాడకూడదు అనుకుంటుందా? ఆవిడ చేసే ఓవర్ యాక్షన్ కానీ అవి ఎలా అనిపిస్తున్నాయి మీరు చెప్పండి ఒకసారి కామెంట్ చేసి. నాకైతే చాలా చికాకుగా ఉన్నది నిజంగా ఈవిడ చూస్తేనే. అసలు ప్రతి దానికి నెగిటివ్. ఫస్ట్లో చూసినప్పుడు అనుకున్నాను ఈవిడ కొంచెం పర్వాలేదు మంచి పాయింట్ తీసి మాట్లాడుతుందని చెప్పి. కానీ ఇప్పుడు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తుందంటే ప్రతి వాళ్ళ మీద. ఫస్ట్ ఈ విష్ణుప్రియ మీద ప్రతి చిన్న విషయానికి చాలా నెగిటివ్గా ఆలోచించాలని ఎలాగైనా చెడ్డ చేయాలనే దాంట్లో ఉన్నది. మరి మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి. తర్వాత విషయానికి వస్తే ఏంటైందంటే నిన్న ఆ సాక్స్ ఆట అయిపోతుంది. దాంట్లో ఎవరు నిఖిల్ అండ్ అభయ్ వీళ్ళిద్దరికీ ప్రైజ్ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కదా. తర్వాత దానికోసం డిస్కషన్ అది అవుతూ ఉంటుంది. ఆ డిస్కషన్ అవుతూ ఉన్నప్పుడు ఏమంటే భాష మధ్యలోకి వచ్చి అంటాడు కదా. ఏమని అంటాడు అంటే ఆట ఆడుతున్నప్పుడు భాష గారు ఒకటి వచ్చి అంటారు. అదేంటంటే ఒకవేళ మీరు తప్పుగా అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అని మాట్లాడతాడు కదా. ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ అని చెప్పేసి మాట్లాడతాడు ఆయన. దాని గురించి సోనియా ఏంటంటే ఒక్కసారి నోరేసుకుని పడిపోతుంటుంది. పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళలో ఉండండి, ఇటువంటి ఐడియాలు ఇవ్వకుండా అది అని చెప్పి చాలా ర్యాష్గా మాట్లాడుతుంది అన్నమాట. చాలా కోపంగా మాట్లాడు. దాని గురించి డిస్కషన్ సోనియాకి నిజంగానే కోపం వచ్చిందా ఏంటని చెప్పి. అవును వస్తుంది. ఎందుకంటే బాద్షా గారు అసలు ఆ విధంగా మాట్లాడడం అసలు కరెక్టా? అసలు ఆయన ఏదో అసలు ఆ విధంగా బాద్షా గారు అనకూడదు. ఎందుకంటే దానివల్ల ప్రేరణ అంటే ఇంకొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇంకోసారి ఆలోచించాలని. సరే ఆయన తోచింది ఆయన చెప్పాడు అనుకో, కానీ సోనియా అంతగా రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఇదిగా అనిపించింది నాకైతే. తర్వాత నిఖిల్ కూడా ప్రేరణతో మాట్లాడుతూ ఉంటారు. అసలు నేను సంచాలకుగా చేసింది ఎవరు? మీ టీము. తర్వాత డమ్ చేసింది ఎవరు? మీ టీము. తర్వాత నువ్వు ఎవరిని బాగా ఎక్కువ సపోర్ట్ చేసావు? నీ టీము. నీకేం దొరికింది? పప్పు అని చెప్పేసి అంటాడు. అంటే నిఖిల్ కూడా అర్థమైంది కదా, ప్రేరణ మాత్రం ఆ టాస్క్ చాలా బాగా చేసింది. ఇంతమంది సాక్స్ దాంట్లో ఉంటే అంతమంది మనుషుల్ని చూడడము, ఆవిడ అరవడము. అందులో ఆవిడ ఏమన్నది? యష్మి అంటుంది కదా, నువ్వేంటి మన క్లాన్ వాళ్ళని కూడా నువ్వు సపోర్ట్ చేయట్లేదు అది అని చెప్పేసి. అప్పుడు ప్రేరణ ఒక మాట అంటుంది, నేను నిజంగా కరెక్ట్గా వెళ్దామని అనుకున్నాను, అందుకే నేను ఎవరు ఏ క్లాన్ అని చెప్పేసి ఆలోచించకుండా కరెక్ట్ వేలోనే వెళ్ళాను అని చెప్పేసి అని అంటుంది. కరెక్ట్గా ప్రేరణ మాత్రం కరెక్ట్గానే చేయాలని చెప్పేసి అనుకుంది. కానీ యష్మి దానికి ఆ విధంగా అమ్మ కూడా ప్రేరణ మాత్రం కరెక్ట్గా బాగానే చేసింది. అసలు మనం చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వీడియో అది ఇక్కడ అక్కడ పెట్టడం వల్ల మనకు ఆ విషయాలనే మనకు అనిపిస్తుంది. కానీ ఆవిడ అంత గ్రూప్ని అందరినీ చెక్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అయినా సరే ఆ టాస్క్ మాత్రం చాలా బాగానే హ్యాండిల్ చేసిందనే చెప్పాలి. అది తర్వాత ఏంటంటే ఇంకోటి ఇలా అవుతుంది. తర్వాత విష్ణుప్రియ ఏం చేస్తుంది అక్కడ? ప్రేరణ అనేది బ్రెడ్ కాలుస్తూ ఉంటుంది. అప్పుడు అబ్బాయి వస్తే బ్రెడ్ అనేది ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏంటి కొంచెం మాడిపోయిన బ్రెడ్ అనేది కొంచెం అబ్బాయికి వస్తుంది అన్నమాట. అప్పుడు విష్ణుప్రియ అక్కడే ఉండి జోకుగా అంది, ఏంటి ఇంత కష్టపడి వచ్చిన మనిషికి మార్చిన బ్రెడ్ ఇస్తావా అని చెప్పేసి అంటుంది. కొంచెం తన టోన్ వేలో అంటుంటే అక్కడ సోనియా గారి రియాక్షన్. అంటే ప్రతిదీ విష్ణుప్రియ తప్పు పట్టాలి కదా. నిజంగా ఓవర్ యాక్షన్ అనుకుని అక్కడ నిఖిల్ పక్కకు వచ్చి కూర్చుంటే లెగిచిపోతూ లెగడానికి మాట్లాడుతాను లెగడానికి సిద్ధమైపోతుంది. అంటే సరే పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి బయటకు వస్తుంది. ఎందుకు నువ్వు రియాక్ట్ అవుతున్నావు ఏంటైందని అంటే బ్రెడ్డా అని అడుగుతాడు నిఖిల్. ఆ బ్రెడ్ అని చెప్పి ఏమైందనంటే ఏంటి పాపం ప్రేరణ చేసి ఏదో ఒకటి ఇస్తుంది కదా అని ఆడిపోయిందని చెప్పేసి అనాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పుడు ఈవిడికే కన్సర్న్ ఉన్నట్టు అది దాన్ని కూడా నెగిటివ్ వేలు ఈవిడ గారు విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ అంట.
అంటే అంటే తన మీనింగ్ మీకు అయితే అర్థమై ఉంటుంది. ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా కరెక్ట్ కాదు అసలు. ఆవిడ ఏదో సరదాగా జోకుగా నార్మల్గా అంత కష్టపడి వచ్చాడు, దానికి మాడిపోయిన బ్రెడ్ ఇస్తున్నామని తీసుకున్న అబ్బాయి ఫీల్ అవ్వలేదు. ప్రేరణ కూడా నార్మల్గా వాళ్ళిద్దరికీ లేని దోల ఈ సోనియాకి వచ్చింది. సోనియా గారు అని కూడా అనాలనిపించట్లేదు, సోనియా అని అనిపిస్తుంది నాకైతే. అసలు చాలా ఇది కానీ దానికి నిఖిల్ సపోర్ట్. నిఖిలే కూడా ముందన్నాడు. నిఖిల్ చెప్పచ్చు కదా, ఏముంది వాళ్ళిద్దరికి ప్రాబ్లం లేనప్పుడు, కానీ తిని కూడా సైలెంట్గానే ఉన్నాడు సోనియాకి. ఆ మాట్లాడుతున్నప్పుడు ఏమిటో అర్థమే కాదు, చాలా ఇదిగా అనిపిస్తుంది. అది ఆ విధంగా డిస్కషన్ అయితే అవుతుంది. సోనియా చాలా ఓవర్ యాక్షన్, ఆవిడ నెగిటివ్నెస్ విష్ణుప్రియ మీద ఆ విధంగా అలా చేయడం అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని నాగార్జున సార్ కూడా చెప్పాలి. ఆ విషయం ఏది ఎత్తలేదు అనుకోండి, ఇవి అనుకుంటుంది నేను చేసినవన్నీ కరెక్టే అనుకొని ఇంకొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది. ప్రతి దానికి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం, కరెక్ట్గా కూడా నెగిటివ్గా, పాజిటివ్గా ఆలోచించదు, ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచిస్తుంది ఇవిడ సోనియా. అది అయిపోతుంది. తర్వాత డిస్కషన్ చేసుకుంటూ ఉంటుంటే నిఖిల్ కూర్చుంటాడు, విష్ణుప్రియ అబ్బాయి అందరూ కూర్చొని పృథ్వీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో నాగమణి అబ్బాయి వెనకాతలు పరిగెడుతూ ఉంటాడు కదా సాక్స్ అసలు. అవును తను సన్నగా ఉన్నాడు, ఎక్కడ ఏవి దెబ్బలు పడిపోతాయి అని చెప్పేసి వాడు భయం. అందుకని ఏం చేస్తాడు నాగమణి, అబ్బాయి కొంచెం వెనకాతలు వెళ్తాడు. దానికోసం అబ్బాయి అంటుంటే అక్కడ నుంచి నాగమణి వింటూ ఉంటాడు. నా స్ట్రెంత్ ఎంత ఉందో నేను అంత ఆడాను, అంతే తప్ప నేను ఇంతకంత ఎఫర్ట్స్, నాకు ఎంత ఎఫర్ట్స్ ఉన్నాను అంత ఎఫర్ట్స్ పెట్టాను అని చెప్పేసి అని అంటాడు. దానికోసం ఒక్క నిమిషం కొంచెం నవ్వుతాడు. నవ్విన వెంటనే నాగమణి బాగా ఫీల్ అవుతాడు, నవ్వినందుకు ఫీల్ అవుతాడు అనమాట. ఫీల్ అయ్యి దాని గురించి ఎవరు నవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలను నేను అంతే పెట్టి నేను ఆడగలను అది అని చెప్పేసి బయటకు వస్తుంది. యాక్చువల్లీ నాగమణి ఎందుకు ఫీల్ అయ్యాడంటే తన గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారా, తను సరిగ్గా ఆడటం లేదా, ఈ విషయం ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటే అది బయటికి వెళ్తుంది కదా, ఆ విషయం బయటికి వెళ్ళడం తనకి ఇష్టం లేదు, అందుకనే కొంచెం ఓవర్ రియాక్ట్ అనేది అవుతాడంతే. తర్వాత టాస్క్లోనే అవుతుంది, అదే ట్రూత్ అండ్ డేర్ అని చెప్పేసి వస్తుంది. బాటిల్ ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు అవన్నీ ఈ దాంట్లో కూడా సోనియాని చూస్తేనే చికాకు పుట్టేసింది. ఏంటో ఆడపిల్లలాగా అది వేసుకొని రావడం అని ఓ అని అనడం చాలా ఇదిగా బాగలేదు. దాంట్లో మాత్రం నిఖిల్ యాక్షన్ కొంచెం బాగుంది, చీర కట్టి పాట ప్రకారం డ్యాన్స్ వేయడం అది బాగుంది. ఆదిత్య గారు లిప్స్టిక్ పెట్టుకొని రావడం కొంచెం పర్వాలేదు, బాగానే చేశారు అది. తర్వాత నైనికాకి వచ్చింది బాగుంది. ఎవరు భాషా గారు చెప్తారు కదా, ఎవరినో ఒక అబ్బాయిని తీసుకుని వెళ్ళి పూల్లో పడేయాలని చెప్పేసి నైనిక బాగా చేస్తుంది. ఏం చేస్తుంది, భాషా గారిని ఎత్తుకొని నీళ్ళలో పడేస్తుంది, దాంట్లో తను కూడా పడిపోతుంది. కొంచెం ఫన్గా బాగున్నది అంతా అన్నది. ఈ విధంగా ఆ టాస్క్ అనేది ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనేది అయిపోయింది. అంతగా చెప్పాల్సింది ఏమీ లేదు, దాంట్లోనే అయిపోయింది. తర్వాత ఇమోషనల్ టాస్క్ ఇచ్చారు. అసలు వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అయిందండి, 3-4 వీక్స్ కూడా అవ్వలేదు, 2 వీక్స్ కూడా అవ్వలేదు, ఒక మ్యాక్సిమం అయితే 10 days అవుతుంది. ఈ 10 daysలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లు మళ్ళీ బిగ్ బాస్ వేసుకొని మళ్ళీ వాటినే పెట్టి మళ్ళీ ఇమోషనల్ అయిపోవడం, అంటే వీళ్ళు ఇమోషనల్ అయిపోయి ఏడు చేయడాలు, ఒకరినొకరు వర్క్ చేసుకోవడాలు, ఓదార్చుకోవడాలు, హగ్గులు ఇచ్చుకోవడాలు చూస్తేనే చాలా ఇదిగా అనిపించింది. అంటే ఈ టాస్క్ అనేది ఒక 5-6 వీక్స్ అయిన తర్వాత పెడితే కొంచెం ఇమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు, అంతేగాని ఎందుకు వీళ్ళ పనుల మీద వెళ్ళరా 1 or 10 days దాకా ఉంటూ ఉంటారు కదా షూటింగ్స్ అని, అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు అలాగనే మిస్ అవుతారు. అప్పుడు కూడా ఇంతలా ఉండదు కదా, చాలా ఆ టైంలో ఫోన్లు ఉంటాయి అనుకోండి, కానీ ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నారని తెలుసు కదా, ఇక్కడ సేఫ్టీ అంతా ఉన్నది, ఒక ప్లేస్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది పేరెంట్స్కి తెలుస్తుంది కదా, అంతగా ఇది అవ్వడానికి నాకు అనిపించలేదు. కానీ ఒకటి మాత్రం అనిపించింది, నబీల్ అబ్బాయి వీళ్ళిద్దరిదే అనుకుంటాను, వీళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు వాళ్ళ ఫాదర్ పుట్టినరోజు August 15th అని మ్యాచ్ అవ్వడము, తర్వాత కొంచెం అటు అవ్వడం, నబీల్కి చాలామంది సపోర్ట్ చేయడం అది అయ్యింది. తర్వాత నిఖిల్ వాళ్ళ ఫాదర్ షర్ట్, అంటే ఆయన షర్ట్ నేను వేసుకుంటే ఆయన నాతో ఉన్నారని చెప్పేసి భుజం తడుతున్న ఫీలింగ్ వస్తున్నది అని చెప్పేసి నిఖిల్ అనడము. ఒక విషయం మెచ్చుకోవచ్చు, నాగమణి అస్సలు ఏడవకుండా ఏమాత్రం ఎమోషనల్ అవ్వకుండా చాలా బాగా ఇదయ్యాడు, దాన్ని మాత్రం మెచ్చుకోను. నేను అక్కడ నాగమణి ఇమోషనల్ అయిపోతాడేమో అది అనుకున్నాను, కానీ ఆయన ఏమీ అవ్వలేదు. ఆదిత్య గారు కూడా వాళ్ళ ఫాదర్ ఫోటో చూసి చాలా రియాక్ట్ అయ్యారు, చాలా అది కొంచెం ఇదిగానే అనిపించింది. తర్వాత ఇలాగా ఇమోషనల్ అది అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అంటే కిందటిసారి నేను ఎపిసోడ్లో అంతా చెప్పుకోవాల్సిందంటే ఏమీ లేదు, నిజంగా చాలా బోర్ కొట్టించేస్తున్నాను, అది చూస్తుంటే ఎంత తొందరగా అయిపోద్దా పడుకుందామని చెప్పేసి అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఈసారి మరి నాగార్జున సార్ వస్తే ఏం చెప్తారో ఏంటో తెలియదు, కానీ ప్రతి వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి చెప్పాలి. సోనియా గారికి మాత్రం చెప్పాలి, ఆవిడ కొంచెం విష్ణుప్రియ చీర గురించి అది కూడా తెలుసు కదా, విష్ణుప్రియ బట్టల కోసం కామెంట్ చేయడం ప్రతిదానికి, ఆ బట్టల విషయం అనేది నాగార్జున సార్ వచ్చి డిస్కస్ చేయాలి, నువ్వు ఆడపిల్ల అయి ఉండి అలా చెప్పడం కరెక్టా అని చెప్పేసి, అప్పుడు కానీ ఆవిడ కొంచెం తగ్గదు. విష్ణుప్రియ మీద సెటైల్ వేయడం, విష్ణుప్రియ ప్రతిదానికి సారీ చెప్పడం ఒకటి చాలా ఇన్నోసెంట్ అనిపిస్తుంది విష్ణుప్రియ మాత్రం. తను
అనిపిస్తుంటుంది. మరి నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు, లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నేను ఇస్తూనే ఉంటాను. ఓకే, బాయ్.